నైజీరియాలో అనేక మంది క్రైస్తవులు చంపబడుతున్నారు. అనేక మంది మానభంగం చేయబడుతున్నారు. ఇప్పటికీ సుమారుగా లక్షల మంది క్రైస్తవుల్ని చంపేయడం జరిగింది. 17,000 చర్చీలు దగ్ధం చేయబడ్డాయి. అనేక మంది స్త్రీలను నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి మానభంగం చేసి చంపేస్తున్నారు. తమ కుమారులు కుమార్తెల ముందే తండ్రిని చంపేస్తున్నారు. భర్త ముందే భార్యను మానభంగం చేసి భయంకరమైన రీతిలో దాడులు జరుగుతున్నాయి. దీని వెనకాల కారణాలేంటి? ఎందుకు క్రైస్తవుల మీద ఇంత దారుణంగా దాడి చేస్తున్నారు? ఈ వీడియోలో చూద్దాం. అసలు నైజీరియాలో ఏం జరుగుతుంది? ఇప్పటికీ ఎంతో కాలంగా నైజీరియాలో దాడులు జరుగుతున్నాయి. సుమారుగా 2009వ సంవత్సరం నుంచి దాడులు జరుగుతున్నాయి. అనేక కుటుంబాల్లోకి వెళ్లడం, భర్తను లాక్కొని రావడం, నడి రోడ్డు మీద తన చేతులు నరికివేయడం, అదే రీతిగా తన భర్త ముందే భార్యను భయంకరమైన రీతిలో మానభంగం చేసి ఆ భార్యను చంపేయడం, పిల్లల ముందే తల్లిదండ్రుల్ని కాళ్ళు చేతులు నరికేసి వారిని చిత్రహింసలు చేయడం, ఇవన్నీ కూడా నైజీరియాలో జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల మీద ఎందుకు ఈ దాడులు? క్రైస్తవులు ఎవరికి అపకారం చేస్తున్నారు? క్రైస్తవుల వల్ల దేశానికి మేలే జరుగుతుంది కానీ ఎవరికి కీడు జరగట్లేదు కదా. ఎందుకు ఈ దాడులు చేస్తున్నారని చూస్తే దీని వెనకాల భయంకరమైనటువంటి మత ఛాందస్వాదం ఉంది. దీని వెనకాల భయంకరమైన తీవ్రవాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి రాకడ సూచనలు నెరవేర్చబడుతున్నాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేచునని ప్రభు చెప్పిన మాటలు ఈరోజు నెరవేర్చబడుతున్నాయి. నైజీరియాలో అనేక మంది క్రైస్తవులు కాల్చబడుతున్నారు. గన్స్ చేత కాల్చబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే భయంకరమైన రీతిలో చిత్రహింసలు పొందుతున్నారు. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు క్రైస్తవులు అనేటటువంటి వారు నైజీరియాలో ఉండటానికి వీల్లేదు, వీరందరూ కూడా చంపబడాలి, ఇక్కడ ఇస్లామిక్ రాజ్యం ప్రారంభించబడాలి అనేటటువంటి మత ఛాందస్వాదం అనేక మంది ఉగ్రవాదుల్లో కనపడుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ్ ఎక్కడ కనపడుతుంది అంటే నైజీరియాలోనే. అవును, మీరు వింటుంది నిజమే. ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద చర్చిని నైజీరియాలో నిర్మిస్తున్నారు. నైజీరియాలో ఎన్ని చర్చీలు ధ్వంసమయ్యాయి? ఎంతమంది చనిపోయారు? ప్రతిరోజు ఎంతమంది క్రైస్తవులు అక్కడ చంపబడుతున్నారో ఈ వీడియోలో చూద్దాం. నైజీరియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులు 2009వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సుమారుగా 52,000 మందికి పైగా క్రైస్తవులను చంపినట్లుగా వార్తల్లో మనం చూస్తున్నాం. అదే రీతిగా 2023వ సంవత్సరం మొదటి 100 రోజుల్లో 1,141 మంది క్రైస్తవుల్ని చంపేశారు. 2022వ సంవత్సరంలో 5,069 మందిని ఆ తీవ్రవాదులు క్రైస్తవులని చంపినట్లుగా చూస్తున్నాం. ఎంతో ఖర్చుతో చర్చిలను నిర్మించుకున్నారు, ఎంతో ప్రయాసంతో నిర్మించుకున్నారు. వాటన్నిటిని ఒక రాత్రిలోనే 17,000 చర్చిలను ఒక నైజీరియాలోనే కాల్చబడ్డాయి. సుమారుగా 2,300 క్రైస్తవ పాఠశాలలు అక్కడ కాల్చబడినట్లుగా సర్వేలు చెప్తున్నాయి. ఇక మొత్తంగా చెప్పాలంటే 1,40,00,000 మంది క్రైస్తవుల్ని ఇంట్లో నుంచి బయటికి తరిమేశారు. 2014వ సంవత్సరంలో 276 మంది విద్యార్థులు అనగా ఆడపిల్లల్ని పాఠశాల నుంచి అపహరించి తీసుకొని పోయారు. వాళ్ళని ఏం చేశారో ఇప్పటికీ తెలీదు. అప్పుడే నినాదాలు చేశారు. బ్రింగ్ బ్యాక్ గర్ల్స్, బ్రింగ్ బ్యాక్ నైజీరియా అని చాలా నినాదాలు చేశారు. కానీ ఆ నినాదాలు ఏమీ కూడా ఫలించలేదు. భయంకరమైనటువంటి దాడులు 2020వ సంవత్సరంలో తొలి 225 రోజుల్లో 7,000 మంది క్రైస్తవులు హతమైనట్లుగా మనం చూస్తున్నాం. క్రైస్తవుల్ని అతి దారుణంగా చంపేస్తున్నారు, ఊచకోత కోసేస్తున్నారు. భయంకరమైన రీతిలో గన్ షాట్స్ ద్వారా భయంకర చిత్రహింసలు చేసి చంపేస్తున్నారు. కానీ అద్భుతం ఏంటో తెలుసా? వారు మరణానికి వెళ్తున్నప్పటికీ చావుకి ఇష్టపడుతున్నారు కానీ క్రీస్తుని వదలడానికి వారు ఇష్టపడట్లేదు. క్రీస్తే మా దేవుడు, క్రీస్తే మా రక్షకుడు అని నినాదాలు చేస్తూ వారు మరణిస్తున్నారు. నిజంగా వారిలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పది! ఇలాంటి క్రైస్తవులనే కదా మన దేవుడు కోరుకునేది. మొదటి శతాబ్దంలో జరిగిన రోమన్ ప్రభుత్వం ప్రజల్ని చంపేస్తున్నప్పుడు, కాల్చేస్తున్నప్పుడు, అనేక మందిని తీసుకెళ్లి సిలువ వేస్తున్నప్పుడు, చర్మాలు ఒలిచేస్తున్నప్పుడు కూడా వారు క్రీస్తుని విడిచిపెట్టలేదు. క్రీస్తే మా దైవం, క్రీస్తే మా రక్షకుడు,
క్రీస్తే మా సత్యమని వారు ప్రాణాలు అర్పించి హతసాక్షులుగా మార్చబడ్డారు. ఈ రోజున అనేక మంది మరణిస్తున్నారు, కానీ వారిలోని విశ్వాసం పోవట్లేదు. క్రీస్తుని ద్వేషించట్లేదు, క్రీస్తుని ఏ విధంగా దూషించట్లేదు. క్రీస్తే మా రక్షకుడు, ప్రాణాలు పోయినా పర్లేదని వారు యేసుకి సాక్షులుగా నిలబడి ప్రాణాలు అర్పిస్తున్నారు. ఎంత బాధాకరం, ఎంత విషాదకరమైన సంఘటన! ప్రపంచంలో ఎక్కడ చూసినా గందరగోళ పరిస్థితులే, ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణమే. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తాయని ప్రభువు వారు చెప్పారు. అంత్య దినాల్లో భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతాయి. అంత మాత్రమే కాదు, మీరు సకల జనుల చేత ద్వేషించబడతారు, వారు మిమ్మల్ని చంపుతారని ప్రభువు వారు చెప్పారు. అంత్య దినాల్లో భయంకరమైనటువంటి శ్రమలు పెరుగుతాయని ప్రభు చెప్పినట్లుగానే నైజీరియా దేశంలో భయంకరమైనటువంటి ఉగ్రవాదం, భయంకరమైన నరమేధం నైజీరియా దేశంలో మనం చూస్తున్నాం. అమెరికా దేశంలో కూడా కన్జర్వేటివ్స్ మీద భయంకరమైన ఉగ్రవాద చర్యలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. చార్లీ కర్క్ లాంటి వాళ్ళని అనేక మందిని టార్గెట్ చేస్తున్నారు. క్రైస్తవ ప్రబోధకుల మీద టార్గెట్ చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. నైజీరియాలో ఎందుకు ఆ తీవ్రవాద సంస్థలు క్రైస్తవుల్ని చంపుతున్నారు? అసలు కారణాలేంటి? నైజీరియాలో క్రైస్తవుల్ని ఊచకోత కోస్తున్నారు. అసలేంటో చూద్దామా? నైజీరియాలో వాస్తవానికి క్రైస్తవ జనాభా ఎంతైతే ఉందో ఇస్లాం యొక్క జనాభా కూడా అంతే ఉంది. అంటే ముస్లింల యొక్క జనాభా కూడా అంతే ఉంది. ఈ నైజీరియా దేశంలో నార్త్ నైజీరియా, సౌత్ నైజీరియా ఉన్నారు. నార్త్ నైజీరియాలో ప్రధానంగా చాలా మంది ఇస్లాం ప్రజలే నివసిస్తున్నారు. వారితో పాటుగానే కొంతమంది క్రైస్తవులు కూడా నివసిస్తున్నారు. 2009 సంవత్సరంలో ఏం జరిగిందంటే, ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా ముస్లిం ప్రజలే ఉన్నారు. కాబట్టి అక్కడ షరియా చట్టం అనేది అమల్లోకి వచ్చింది. షరియా చట్టం ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే ఇస్లాం మతంను స్వీకరించకపోయినా, ఎవరైనా ఇస్లాంలో ఉన్నటువంటి ప్రవక్తలను దూషించినా, ఆ మతాన్ని స్వీకరించకపోయినా, ఆ మతాన్ని వదిలేసినా సరే వారికి మరణశిక్ష విధించమని చెప్పింది. ప్రాముఖ్యంగా ఇస్లాంలో ఉన్నటువంటి ప్రవక్తలను దూషించడానికి వీల్లేదు. ఇస్లాం నుంచి మరో మతానికి వెళ్ళినా, ఇస్లాం మతంను అంగీకరించకపోయినా సరే వారు మరణశిక్షకు పాత్రులని షరియా చట్టం చెప్తుంది. నార్త్ నైజీరియా అంతా కూడా అందరూ ఇస్లాం మనుషులే ఉన్నారు. వారితో పాటు కొంతమంది క్రైస్తవులుంటే వారిని చంపేసి ఆ ప్రాంతం అంతా కూడా ఇస్లాం ప్రాంతంగా మార్చాలనే ఒక ప్రధానమైన ఉద్దేశం వారిది. సౌత్ నైజీరియా గురించి చూస్తే, సౌత్లో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. చాలా చర్చిలున్నాయి, చాలా క్రైస్తవ పాఠశాలలున్నాయి. చాలా సాంఘిక కార్యక్రమాలు సౌత్లోను అదేవిధంగా నార్త్లో కూడా జరుగుతాయి. 2009 సంవత్సరంలో బోకో హరామ్ అనేటటువంటి ఒక తీవ్రవాద సంస్థ క్రైస్తవులని ఊచకోత కోయడం మొదలుపెట్టారు. క్రైస్తవ కుటుంబాల్ని చెదరగొట్టడం, పాడు చేయడం జరిగింది. వారి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నైజీరియా దేశంలో క్రైస్తవుడు అనేటటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండటానికి వీల్లేదు అని. మొత్తం ఈ దేశం అంతా కూడా ఇస్లాం మతంగా ప్రకటించబడాలి. అందుకే వారు ఇంతమంది క్రైస్తవుల్ని భయంకరమైన రీతిలో చంపుతున్నారు. ఎందుకు క్రైస్తవులు హింసించబడుతున్నారంటే, విశ్వాసులకి సాతానికి మధ్య వైరం. విశ్వాసులకి సాతానికి యుద్ధం జరుగుతుంది అంత్య దినాల్లో. ప్రకటన 12:17 వాక్య ప్రకారం యేసుని గురించి సాక్ష్యమిస్తున్నటువంటి వారిని ఏం చేస్తున్నారంటే, సాతాను సైన్యం వారిని చంపడానికి సాతాను ఆర్మీని తయారు చేస్తుందంట. ఈ రోజున దేవుని ప్రజల మీద దాడి చేస్తున్నటువంటి వారు సాతాను మనసు కలిగినటువంటి వారు. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. సాతాను యొక్క భయంకరమైన చేతుల్లోకి మనం వెళ్లకుండా ప్రార్థన చేయాలి. అంత్య దినాల్లో, కడవరి దినాల్లో మీరు హింసల పాలవుతారు, మీరు ద్వేషానికి లోనవుతారు, అనేక మంది నిన్ను పట్టుకొని చంపుతారని దేవుని లేఖనం సెలవిస్తుంది. అయినా సరే ధైర్యంగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు అంత్య దినాల్లో క్రైస్తవుల మీద దాడి జరుగుతున్నాయంటే, క్రైస్తవులు క్రీస్తు విరోధి పాలనను రిజెక్ట్ చేస్తున్నారు. క్రీస్తు విరోధి పాలన రిజెక్ట్ చేయడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. లోక రాజ్యాలన్నీ కూడా ఏకరాజ్యం చేయబడుతున్నాయి. ఒక యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి చేతికి వెళ్ళబోతున్నాయి. కాబట్టి క్రైస్తవులందరూ దాన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి వారి మీద దాడులు జరుగుతున్నాయి, వారిని చంపుతున్నారు. ఓ క్రైస్తవుడా, మేలుకో!
క్రీస్తుకు విరోధమైనది ఏదైనా మనకు అక్కరలేదు. క్రీస్తుని అంగీకరించి ఆయన మార్గంలో జీవించు. యాంటీ క్రైస్ట్ చేతిలో పడకుండా ప్రభువు వచ్చే వరకు నమ్మకంగా జీవించి ఎత్తబడే గుంపులో ఉందుముగాక. ఆమేన్. మీరు మరిన్ని ఆత్మీయమైన విషయాలు తెలుసుకొనుటకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి.